శ్రాద్ధదేవుడు అంటే సత్యవ్రతుడనే మహారాజు సన్యాసం స్వీకరించి కృతమాల నది దగ్గర పర్ణశాల వేసుకుని అక్కడ నివసిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఆ కృతమాల నది దగ్గరికి వెళ్ళి స్నానం చేసి అర్ఘ్యం ఇద్దామని ఇస్తుంటే నదిలో నీళ్ళలోంచి చేప ఆయన చేతుల్లోకి వచ్చింది. అర్ఘ్యం చేపతో ఎలా ఇస్తానని ఆ నీళ్లు, చేపతో ఉన్న నీళ్లు నదిలో వదిలిపెట్టేశాడు. అప్పుడు చేప మాట్లాడింది, మహారాజా, నేను నన్ను రక్షించు, ఇక్కడ పెద్ద పెద్దవి ఉన్నాయి, నన్ను మింగేస్తాయి అంటే సరే అని చెప్పి అర్ఘ్యం ఇచ్చాక ఆ చేపను తీసుకుని కమండలంలో వేసుకుని ఇంటికి తీసుకువెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఆ చేప మాట్లాడింది, మహారాజా, ఈ కమండలం నాకు సరిపోవటం లేదు, ఇంకో దాంట్లోకి మార్చమంటే అప్పుడు మంచినీళ్ళ కుండలోకి మార్చాడు. మార్చి పక్కకి తిరిగిన వెంటనే మళ్ళీ పెద్దదైపోయింది. మహారాజా, ఈ కుండ సరిపోవటం లేదంటే అక్కడే ఉన్న చెరువులో వేస్తాడు. ఆ చెరువులో వేసి పక్కకు తిరిగిన వెంటనే మళ్ళీ చేప మాట్లాడింది, మహారాజా, ఈ చెరువు సరిపోవట్లేదు అంటే కృతమాల నదిలో వేస్తాడు. ఆ నది కూడా సరిపోవట్లేదు. అప్పుడు ఆ చేప అంటుంది, నన్ను ఇంకా పెద్ద దాంట్లోకి మార్చవా మహారాజా అంటే అయితే సముద్రంలో వేస్తాను అంటాడు. అంతట్లోకి ఆయనకి జ్ఞానోదయం అవుతుంది. మీరెవరో నాకు తెలియటం లేదు, మీరు నాకు ఎవరో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను, మీరు మహావిష్ణువే అయి ఉంటారు అని అంటే, అవును, నేను మహావిష్ణువునే, వారం రోజుల్లో ప్రళయం రాబోతుంది, నువ్వు సప్త మహర్షులు వస్తారు, ఇక్కడికి ప్రజాపతులు వస్తారు, నువ్వు వాళ్ళందరితో నేను ఒక ఓడ పంపిస్తాను, ఆ బంగారం ఓడలో ఎక్కి విత్తనాలు, భవిష్యత్తుకు కావాల్సిన విత్తనాలు అవన్నీ కలిపి ఆ మూటలు కట్టి ఆ పడవలో వేసి మీరు ఓ నమో భగవతే వాసుదేవాయ నమ మంత్రాన్ని జపించండి అని చెప్తాడు. అప్పుడు సరేనంటాడు. వారం రోజుల్లో ప్రళయం వస్తుంది. అప్పుడు ఆ సముద్రంలోంచి ఒక నౌక వస్తుంది. అప్పుడు ప్రజాపతులు వస్తారు. ఆఖరిని ఇక్కడ ఈ ఆశ్రమం ములుగుతుంది. వీళ్ళు ఎక్కాక ఈ శ్రాద్ధదేవుడు అంటే సత్యవ్రతుడు అనే మహారాజు, ప్రజాపతులు, సప్తర్షులు అందరూ ఆ ఓడ ఎక్కుతారు. ముందరే విత్తనాల మూటలు అందులో వేసేస్తారు. పడవకి ముందర ప్రదక్షిణం చేస్తారు. ప్రదక్షిణం చేసి నమస్కారం చేసుకుని పడవ ఎక్కుతారు. ఆ పడవ ఎక్కిన తర్వాత కదిలిపోతుంది. అప్పుడు విష్ణుమూర్తి మహా పెద్ద చేప కింద అవతారాన్ని ఎత్తి గబగబా వస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి ఒక సర్పాన్ని సృష్టిస్తాడు, తెల్లటి సర్పం. అప్పుడేమో ఆ సర్పం యొక్క తోకని వీళ్ళ పడవకి కడతారు. ఇంకోవైపు పడగల వైపు ఆ చేపకి కొమ్ముకి కడతారు. అప్పుడు అలాగా విష్ణుమూర్తి ఆ నీళ్ళ మీద సముద్రంలో ప్రళయంలో 1000 సంవత్సరాలు కాపాడతారు. ఆ 1000 సంవత్సరాలు ఈ సత్యవ్రతుడు, ఈ మహర్షులు, ప్రజాపతులు అందరూ ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని జపించారు.